ముసలోళ్ళకైనా సరే మనిషి బ్రతుకున్నంత కాలం ఎలా ఉంటుందంటే ఏదో సాధించాలి, ఏదో సంపాదించాలి అనేటువంటి కోరిక మనిషికి ఉంటుంది. ఎందుకంటే ఇన్బిల్ట్గా దేవుడు సృష్టిలో మనిషికి తప్ప ఎవరికి ఉంటుందా? ఒక మంచి జాతి కుక్క లేదా ఒక మంచి గుర్రం ఒక ₹1 కోటి పెట్టి కొన్నాం, అవునా? ఆ గుర్రం నేను సంపాదించి ఒక ఇల్లు కట్టుకోవాలి, నేను సంపాదించి నా బిడ్డలకి మంచి జీవితం ఇవ్వాలి అనుకుంటుందా? అనుకోదు. మరి ఇంత విలువ కలిగిన గుర్రాలు, ఏనుగులు, సింహాలు ఇవన్నీ ఎందుకు అంటే మనిషి కోసం, మనిషి ఆనందించడం కోసం. దేవుని స్తోత్రం. ఒక ₹1 కోటి పెట్టి గుర్రం నువ్వు కొనుక్కున్నావంటే మా ₹1 కోటి నేను అమ్ముడిపోయానని గుర్రం సంతోషిస్తుందా? దానికేం లేదు. ఎవరి దగ్గర ఉంటే వాళ్ళ దగ్గర వాళ్ళు చెప్పినట్టు తింటది, వాళ్ళు పెట్టిన తింటది, అవునా? కానీ దేవుని యొక్క రూపంలో తయారు చేయబడిన మనిషి మాత్రం ₹1 కోటి పెట్టి కొన్న గుర్రాన్ని బట్టి అతిశయించి సంతోషించగలడు. దేవుని స్తోత్రం, అవునా? అందుకే దేవుడు అంటాడు, అన్ని జన్మల్లోకి మానవ జన్మ చాలా శ్రేష్టమైనది. గుర్తుపెట్టుకో, వాక్యం జాగ్రత్తగా విను. ఏం మాట్లాడుతున్నావో తెలుసుకుని మాట్లాడు, ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసుకుని మాట్లాడు. పొగరబట్టిన మాటలు నోటికి రావద్దు అని దేవుడు చెప్తున్నాడు. కనుక వీలైనంత వరకు నాలుకని తొక్కి పట్టడం ఉంచడం నేర్చుకోండి. ఎందుకంటే మనం దేంట్లో తప్పు చేయకపోయినా నాలుకతో దురుస్తుగా మాట్లాడిన మాటలను బట్టి దేవుడు అంటున్నాడు, విమర్శ దినమున నువ్వు లెక్క చెప్పవలసి ఉన్నది. అనుభవంగా చెప్తున్నా మీకు. జీవం కలిగిన దేవుడు కృపలో ఎవరైతే నోటి మాటను అదుపులో పెట్టుకుంటామో వాళ్ళు అనేకమైనటువంటి విజయాల్ని సాధించగలిగిన శక్తివంతులుగా దేవుడు వాళ్ళని మారుస్తాడు.